मेहनत करने वाले लोग हैं, काम करने वाले लोग हैं। आपकी तरह रील बना के दिखाने वाले लोग नहीं हम, समझे ना। नोट करना भाई, 2005 में बनाए गए रूल्स के हिसाब से लोको पायलट का सारा कार्यकाल तय होता है। 2016 में इन रूल्स को अमेंड करके लोको पायलट्स को और ज़्यादा सुविधाएं दी गई। सारे के सारे 558 रनिंग रूम्स को एयर कंडीशन किया गया। लोकोमोटिव की कैब में बहुत वाइब्रेशन होता है, बहुत हीट होती है, इसीलिए 7,000 से ज़्यादा लोको की कैब्स को एयर कंडीशन करके उसमें अर्गोनॉमिक डिज़ाइन से लाया गया है। जो आज लोको पायलट्स के साथ सिंपैथी दिखा के रील्स बनाने में व्यस्त है, उन लोगों के समय में जीरो था, जीरो। ఒకేషన్ ఏదైనా పార్టీ కామన్, పార్టీ ఉందంటే అందులో మందు కామన్, మందు తాగక చిందు కూడా కామన్. అయితే కామన్ థింగ్ ను కాస్త పబ్లిక్ గా గ్రాండ్ స్కేల్ లో చేయాలంటే కావాలి పోలీస్ పర్మిషన్. కానీ ఆ పర్మిషన్ ని తీసుకోకుండా బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఓ పార్టీ అరేంజ్ చేయడమే ఇప్పుడు వివాదాస్పదమైంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి మరీ కేసు నమోదు చేసే వరకు వెళ్ళింది. ఇక సోషల్ మీడియా వీడియో క్రియేటర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయ్యారు మెహబూబ్. అయితే ఈ పాపులర్ బాయ్ బర్త్డే జూలై 29న. ఇక ఈ సందర్భంగానే తన అన్న తరఫున తమ్ముడు అలీ ఓ ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశాడు. దాదాపు 20 మంది యువతీ యువకులతో ఓ లిక్కర్ పార్టీని ఓ రిసార్ట్ లో ఆర్గనైజ్ చేశారు. తాగారు, ఊగారు, చిందేశారు. రేవ్ పార్టీ అనే రేంజ్ లో ఎంజాయ్ చేశారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. మరి ఈ టాక్ పోలీసుల వరకు చేరటంతో వెంటనే రంగంలోకి దిగారు గట్కేసర్ అంకుశాపూర్ ఎక్సైజ్ పోలీసులు. పార్టీ జరిగిన కాంటినెంటల్ రిసార్ట్ లో సోదాలు నిర్వహించారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని మెహబూబ్ బ్రదర్ అలీతో పాటు రిసార్ట్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. ఆ పార్టీలో దొరికిన మద్యం బాటిల్స్ ని సీజ్ చేశారు. దీంతో బర్త్డే బాయ్ మెహబూబ్ కొత్త చిక్కుల్లో పడినట్టయింది. सुप्रीम कोर्ट ने अपना फैसला सुनाते समय 2004 के ईवी चिन्नैया बनाम आंध्र प्रदेश मामले का जिक्र किया है। 2004 में ईवी चिन्नैया केस में कोटे के अंदर कोटा वाली याचिका थी, जिसे सुप्रीम कोर्ट की 3 जजों की बेंच ने खारिज कर दिया था। इसके बाद 2006 में पंजाब सरकार ने अनुसूचित जाति कोटा में वाल्मीकि और मजहबी सिख यानी सिख धर्म का पालन करने वाले दलितों के लिए सब कैटेगरी बनाकर 50% आरक्षण देने का ऐलान किया। पंजाब हरियाणा हाईकोर्ट ने पंजाब सरकार के इस फैसले को ईवी चिन्नैया केस के फैसले के आधार पर रद्द कर दिया। पंजाब सरकार हाईकोर्ट के फैसले के खिलाफ सुप्रीम कोर्ट पहुंची। 5 जजों की बेंच ने इस पर सुनवाई की और इस पूरे मामले को 7 जजों की बेंच के पास भेज दिया, जिस पर लंबी सुनवाई के कोर्ट Amazon पर मिले very good suggestions on top fashion brands. Easy returns with no convenience fee. ताकि fashion हो effortless. Amazon, हर पर fashionable. For days on end, we've seen what happens to resorts in the hills now. An entire hotel has been swept away in the rains. Is this kind of development? Is this what Pinarayi Vijayan and his government want? Thank you very much, Mr. Neelakandan and Sridhar, for joining us on this broadcast. That was the first story on Wayanad. But you know what? There are many Wayanads. For instance, heavy rains and cloudbursts have created havoc in Uttarakhand and Himachal Pradesh. 15 people have been killed. Like I said, what about the other Wayanad? See you on the other side. We'll talk about it.
కోమాది అనిపిస్తుంది కదా, అదే మరి ఆ చేప స్పెషాలిటీ. ఆక్వా రైతుల్ని అంతలా వడికిస్తున్న ఆ చేపను దెయ్యం చేప లేదా డెవిల్ ఫిష్ అని పిలుస్తారు. మరికొంతమంది విమానం చేప అని కూడా పిలుస్తుంటారు. శాస్త్రీయంగా చెప్పాలంటే సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారు. ఒక్కసారి ఇది చెరువులోకి వచ్చిందా ఇక అంతే. తన సంతానాన్ని అతి తక్కువ కాలంలోనే 10,100 రెట్లు పెంచుకుంటుంది. చెరువులో రైతులు పెంచుకుంటున్న చేపలకు వేసిన మేత మొత్తాన్ని ఈ డెవిల్ ఫిష్ తినేస్తుంది. అక్కడితో అయిపోతుందనుకుంటే కథ ఇంకా చాలా ఉంది. ఈ డెవిల్ ఫిష్ మాంసాహారి కూడా. తనకన్నా చిన్న చేపల్ని ఇట్టే మింగేస్తుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆక్వా రైతులు తరలు పట్టుకుంటున్నారు. పెద్దలు కొంతమంది రైతులు చెప్పడం ఏంటంటే ఈ అధికారులే దీన్ని వేసారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అదంతా అదే పుట్టింది, కానీ అది ఎలా వచ్చింది అన్నది పూర్తి అవగాహన మాకు కూడా ఇప్పుడు దాకా లేదు. దానివల్ల మటుకు తీవ్రంగా నష్టపోతున్నాం. ఏ రకంగా అంటే అది ఫుల్గా ఫీడ్ తినేస్తుంది. ఎంత ఫీడ్ వేసినా సరే ఈ చేపల చెరువులో మిగతా చేపలు పెరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోయి ఈ చేపలే ఎక్కువగా ఉత్పత్తి అయిపోతుంది. దానికోసం మేము మందు కొడుతుంటే కూడా అది చావట్లేదు. ప్లస్ అది కాకుండా ఆ మందు వల్ల కింద ఉన్న భూసారం మొత్తం కూడా తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ దెయ్యం చేప కాలువల ద్వారా కొల్లేరులోకి ప్రవేశించి అక్కడి నుంచి పరివాహక ప్రాంత చెరువుల్లోకి వ్యాపిస్తోంది. ఈ చేపను చంపేందుకు ఎన్నో మందులు వాడినా ఫలితం లేకుండా పోతోంది. రైతులు కొన్ని లక్షల్లో చేపల పిల్లల్ని చెరువులోకి దించితే దయ్యం చేప దెబ్బకి అవి వేలల్లో మిగులుతున్నాయి. అంతేగాక ఇవి చాలా మొండివి. భూమి పొరల్లోకి వెళ్లి మరీ బతుకుతాయి. నీరు లేకపోయినా 15 రోజుల దాకా బతకగలవు. వీటి వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. తినడానికి కూడా పనికిరావు. లేదు తాము వేసి ರೇಣುಕಾ ಸ್ವಾಮಿ ಕೊಲೆಗೆ 699 ರೂಪಾಯಿ ಮೌಲ್ಯದ ವಸ್ತು ಬಳಕೆ. ನಟ ದರ್ಶನ್ ಅಂಡ್ ಗ್ಯಾಂಗ್ ನಿಂದ ರೇಣುಕಾ ಸ್ವಾಮಿ ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಮತ್ತಷ್ಟು ಸಾಕ್ಷ್ಯ ಹೊರಬಿದ್ದಿದೆ. ರೇಣುಕಾ ಸ್ವಾಮಿ ಕೊಲೆಗೆ 699 ರೂಪಾಯಿ ಮೌಲ್ಯದ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಡಿವೈಸ್ ಅನ್ನ ಬಳಸಲಾಗಿತ್ತು. ಆರೋಪಿ ಧನರಾಜ್ ಅಮೆಜಾನ್ ನಲ್ಲಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಡಿವೈಸ್ ಬುಕ್ ಮಾಡಿದ್ದ. ಡೆಲಿವರಿ ಪಡೆದ ಬಳಿಕ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿ ಹಣ ಸಂದಾಯ ಮಾಡಿದ್ದ. ಹೀಗಾಗಿ ಡೆಲಿವರಿ ಬಾಯ್ ನನ್ನು ಪೊಲೀಸರು ಸಾಕ್ಷ್ಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ನಡುವೆ ನಟ ಧನ್ವೀರ್ 3ನೇ ಬಾರಿಗೆ ದರ್ಶನ್ ರನ್ನ ಭೇಟಿಯಾಗೋದಕ್ಕೆ ಬಂದಿದ್ರು. ಜೊತೆಗೆ ತಿಮ್ಮಪ್ಪನ ಲಡ್ಡು ಪ್ರಸಾದವನ್ನು ತಂದಿದ್ರು. ಅದೇನೇ ಇರ್ಲಿ, ದರ್ಶನ್ ಅಂಡ್ ಗ್ಯಾಂಗ್ ಮತ್ತೆ 14 ದಿನ ಜೈಲಿನಲ್ಲೇ ದಿನ ದೂಡಬೇಕಿದೆ. ಪ್ರಜ್ವಲ್, TV9 ಬೆಂಗಳೂರು. ಇದು 164ರ ಅಡಿ ಹೇಳಿಕೆಯನ್ನ ದಾಖಲಿಸಬೇಕಿದೆ. ಹೀಗಾಗಿ ಬೇಲ್ ನೀಡದಂತೆ ತನಿಖಾ ತಂಡ 11 ಕಾರಣಗಳನ್ನ ನೀಡಿದೆ. এমনও হয় শুধুমাত্র যে সুইচ ছুঁড়েই শক লাগবে তা নয়, এখানে তো জল রয়েছে, এই দেওয়াল ছুঁড়েও অনেক সময় শক লাগে। এবং বুঝতে পারছেন আমি যে কথাটা বলে শুরু করেছিলাম, অনেকে রীতিমতো প্রাণ হাতে নিয়ে রয়েছে এই আবাসনে, সরকারি আবাসনে কিভাবে প্রাণ হাতে নিয়ে রয়েছেন অনেকে। প্রচুর অভিযোগ রয়েছে। মানে আমি যখন এই আবাসনে এসেছি না, মানে ভাবছেন হয়তো হঠাৎ করে আমি সরকারি আবাসনে এসেছি কেন, কারণ যারা আমাদেরকে বিভিন্ন জায়গায় সরকারি ক্ষেত্রে পরিষেবা পৌঁছে দিচ্ছে তারা কি অবস্থায় রয়েছেন আমার মনে হয় সেইটা দেখানো, সেই খবরটা করা আমার কর্তব্য। অনেকে রয়েছেন তাদের সঙ্গে কথা বলি। কি 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 সমস্যা বলুন? আমাদের এখন মেইন সমস্যা জল। আচ্ছা, একদম ট্যাঙ্কিতে ওঠেই না, আর কলগুলো দিয়ে এক ফোঁটাও জল বেরোয় না। আমি শুনলাম নাকি এখানে বেশ কয়েক জায়গায় 72 ঘন্টা, মানে প্রায় 3 দিন ধরে নাকি জল নেই। 3 দিন ধরে জল নেই। তিনতলায় আমি থাকি, যদি জানতো আমার ঘরে নিয়ে সব খাবলাগুলো দেখাবো। ট্যাঙ্কি পরিষ্কারও হয় না। ট্যাঙ্কি পরিষ্কারই হয় না। তখন বলে সাপ পোড়াচ্ছে কি ব্যাং পোড়াচ্ছে কেউ জানতে পারি না আমরা কেউ। আমি বছরে একবার পরিষ্কার হবে। বছরে একবার ট্যাঙ্কি পরিষ্কার হয়? আপনি যান, আপনি ওপরে গিয়ে হাঁটু পাতা, শ্যাওড়া যেদিনকে ধোয় সেদিনকে এইটুকুনি ব্লিচিং পাউডারের ঝাঁটা দিয়ে এরকম করে মিলে দিয়ে ব্যাগ চলে গেল, হয়ে গেল পরিষ্কার। একমাত্র আর আমরা তারা গভর্নমেন্ট কোয়ার্টার 101 এই কোয়ার্টারটাকে কিচ্ছু করে না। কারণ হচ্ছে এটা হচ্ছে চুচুড়ার প্রাণ কেন্দ্র হরিমোর, জানে এই কোয়ার্টারটার ডিমান্ডটা অনেক বেশি, অনেক বেশি। জানে এই কোয়ার্টার লোকে ভেঙে পড়ে গেছে আর মাথায় আমরা এখানে থাকবো, কারণ এখানে চাকরির স্থল হয়,
সৌরভ খবরের ছক্কা হাতায় হাসপাতালের সব খবর জানাবো আমি টিভি 9 বাংলা না দেখলেই নয়। ಹೌಹಾರಿದ ಜನ ಅಬ್ಬಬ್ಬ ಮೂರಂತಸ್ತಿನ ಕಟ್ಟಡ ಆಟಿಕೆ ವಸ್ತು ಬಿದ್ದಂತೆ ಕುಸಿದು ಬೀಳ್ತಿರೋ ಈ ದೃಶ್ಯ ಪ್ರಕೃತಿ ವೈಪರೀತ್ಯದ ಭಯಾನಕತೆಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. ಹಿಮಾಚಲ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಮೇಘಸ್ಫೋಟದಿಂದಾಗಿ ಅಲ್ಲಿನ ಜನಜೀವನವೇ ಅಲುಗಾಡ್ತಿದೆ. ಕುಲು ಜಿಲ್ಲೆಯ ಮಣಿಕಾರನ್ ಗುಡ್ಡ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಬೃಹತ್ ಕಟ್ಟಡವೊಂದು ಕುಸಿದು ಬಿದ್ದಿದೆ. ನಿರಂತರವಾಗಿ ಸುರಿಯುತ್ತಿರುವ ಮಳೆಯಿಂದ ಪಾರ್ವತಿ ನದಿ ಅಪಾಯದ ಮಟ್ಟ ಮೀರಿ ಹರಿಯುತ್ತಿದೆ. ಹೀಗಾಗಿ ನದಿ ಪಾತ್ರದಲ್ಲಿದ್ದ ಕಟ್ಟಡಗಳು ನೆಲಸಮವಾಗಿದೆ. ಹೆದ್ದಾರಿಯನ್ನೇ ಸ್ವಾಹ ಮಾಡಿದ ಜಲರಕ್ಕಸ, ಸಂಪರ್ಕ ಬಂದ್. ಗುಂಟೂರು ಪ್ರದೇಶದಲ್ಲಿನ ಭಯಾನಕ ದೃಶ್ಯ ನೋಡಿ. ಹೆದ್ದಾರಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಪಾರ್ವತಿ ನದಿ ಅಬ್ಬರ ಎಲ್ಲೆ ಮೀರಿದೆ. ನೀರಿನ ಸೆಳೆತಕ್ಕೆ ಹೊಸದಾಗಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದ ರಸ್ತೆ ಕೊಚ್ಚಿ ಹೋಗಿದೆ. ಮಲಾನಾ ಜಲಾಶಯ ಡ್ಯಾಮೇಜ್, ಬೆಟ್ಟಗಳ ನಡುವೆ ಪ್ರವಾಹ. ಕೊಲುವಿನ ಬುಂಟಾರ್ನಲ್ಲಿ ವಿದ್ಯುತ್ ಯೋಜನೆಗಾಗಿ ಕಟ್ಟಿರುವ ಮಲಾನಾ ಡ್ಯಾಮ್ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದ್ರಿಂದ ಪ್ರವಾಹ ಕಲ್ಲು ಬಂಡೆಗಳ ಜೊತೆ ಕೆಸರನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಬಂದಿದೆ. ಮಂಡಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಬಿಹಾಸ್ ನದಿಗೆ ಕಟ್ಟಲಾಗಿರುವ ಪಾಂಡು ಡ್ಯಾಂನಲ್ಲಿ ನೀರಿನ ಮಟ್ಟ ಹೆಚ್ಚಳವಾಗಿದೆ. ಗುಡ್ಡ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಸಿಲುಕಿದ್ದವರ ರಕ್ಷಣೆಗೆ ಎನ್ಡಿಆರ್ಎಫ್ ಸಿಬ್ಬಂದಿ ಹರಸಾಹಸ ಪಡುವಂತಾಯಿತು. ಕೇವಲ ಹಿಮಾಚಲ ಪ್ರದೇಶ ಮಾತ್ರವಲ್ಲ, ಉತ್ತರಾಖಂಡ್ನಲ್ಲೂ ಮಳೆ ಸಾಕಷ್ಟು ಅವಾಂತರ ಸೃಷ್ಟಿಸಿದೆ. ಹರಿದ್ವಾರದ ನದಿಯಿಂದ ಹಠಾತ್ ಪ್ರವಾಹ ಉಂಟಾಗಿದ್ರಿಂದ ಟ್ರಕ್ ಒಂದು ಪ್ರವಾಹದಲ್ಲಿ ಸಿಲುಕಿದೆ. ಹಿಮಾಚಲ ಪ್ರದೇಶ ಹಾಗೂ ಉತ್ತರಾಖಂಡ್ನಲ್ಲಿನ ಮೇಘಸ್ಫೋಟದಿಂದಾಗಿ ಈವರೆಗೆ 13 ಮಂದಿ ಬಲಿಯಾಗಿದ್ದಾರೆ. ದೆಹಲಿ ಎನ್ಸಿಆರ್ನಲ್ಲಿ ಭಾರೀ ಮಳೆಗೆ 10 ಮಂದಿ ಬಲಿ. ಮರಣ ಮಳೆಯ ಅಬ್ಬರಕ್ಕೆ ರಾಷ್ಟ್ರ ರಾಜಧಾನಿ ದೆಹಲಿಯಲ್ಲಿ ಸಾಲು ಸಾಲು ಅವಾಂತರ ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. ದೆಹಲಿ ಹಾಗೂ ಎನ್ಸಿಆರ್ನಲ್ಲಿ ಮಳೆ ಸಂಬಂಧಿತ ಅವಘಡಗಳಲ್ಲಿ 10 ಮಂದಿ ಬಲಿಯಾಗಿದ್ದಾರೆ. ಇನ್ನು ನೂತನ ಸಂಸತ್ ಭವನದಲ್ಲೂ ಮಳೆಯಿಂದ ಸೋರಿಕೆಯಾಗಿದೆ. ಇದಕ್ಕೆ ವಿಪಕ್ಷ ನಾಯಕರು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಟೀಕೆ ಮಾಡಿದ್ರು. ಬಳಿಕ ಈ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ನೀಡಿದ ಲೋಕಸಭಾ ಸಚಿವಾಲಯ, ಭಾರೀ ಮಳೆಯಿಂದ ಸಂಸತ್ ಭವನದ ಲಾಬಿಯಲ್ಲಿ ಉಂಟಾದ ಸಣ್ಣ ಸೋರಿಕೆಯನ್ನ ಸರಿಪಡಿಸಲಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದೆ. ಬ್ಯೂರೋ ರಿಪೋರ್ಟ್, ಟಿವಿ 9. ಗುಡ್ಡದ లేదా అనే మాట రవితేజ వాయిస్ లో మెట్రోలో వినిపించగానే ప్రయాణికుల్లో అలర్ట్నెస్ కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ కోసం మెట్రోలో ఆడియో ప్రమోషన్స్ షురూ చేశారు మిస్టర్ బచ్చన్ అలియాస్ మాస్ మహారాజ్. మెట్రో ప్రయాణికులకి స్వాగతం, సుస్వాగతం. ఏంటి తమ్ముళ్ళు, మెట్రోలో ప్లేస్ దొరకలేదా? ఏదో కూర్చోలేదా? ఏం పర్వాలేదు. నీ స్టేషన్ వచ్చే వరకు నీకు ఎనర్జీ ఇచ్చేలాగా మిస్టర్ బచ్చన్ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది. హ్యాపీగా నెచ్చుకుంటూ వినుకుంటూ వెళ్ళిపోండి. ఆగస్టు సినిమాల రిలీజ్ పరంపర మొదలైంది. అందులో భాగంగా శివం భజేతో రిబ్బన్ కటింగ్ జరిగింది. కొనసాగింపుగా 2వ తేదీ రిలీజ్లకు రెడీ అవుతున్న సినిమాల సంగతులేంటి చూసేద్దాం రండి. హీరోగా నటించిన సినిమా పట్టి సకుటుంబంగా ఆస్వాదించే సినిమా అవుతుందని అన్నారు మేకర్స్. సింగిల్ స్క్రీన్ లో 99 రూపాయలకు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలకు షోలు వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
అటు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా సామి కూడా శుక్రవారం రిలీజ్ కానుంది. ఇటీవల పలు వివాదాల్లో ఉన్న రాజ్ తరుణ్ ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. సంగతి కనుక బజాయించినావు అనుకో, నువ్వు బతికి ఉండవు బిడ్డ. इस्माइल हानिया जिस इमारत में रुका था, वहां उसके कमरे में 2 महीने पहले ही एक्सप्लोजिव डिवाइस लगा दिया गया था और रिमोट बटन दबाकर हानिया की हत्या तब की गई जब इस बात की पुष्टि हो गई कि हानिया वहां मौजूद है। यानी ये भी एक संभावित चोरी है। सोचिए, मोसाद का सिग्नेचर मूव। खैर, ग्लोबल फिक्र के बाद अब रुक करते हैं देश की खबरों का और वाटर लीक वाली सियासत का विश्लेषण करते हैं। पानी తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా, అదే మరి ఆ చేప స్పెషాలిటీ. ఆక్వా రైతుల్ని అంతలా వడికిస్తున్న ఆ చేపను దెయ్యం చేప లేదా డెవిల్ ఫిష్ అని పిలుస్తారు. మరికొంతమంది విమానం చేప అని కూడా పిలుస్తుంటారు. శాస్త్రీయంగా చెప్పాలంటే సకర్బాగ్ క్యాట్ ఫిష్ అంటారు. ఒక్కసారి ఇది చెరువులోకి వచ్చిందా ఇక అంతే. తన సంతానాన్ని అతి తక్కువ కాలంలోనే 10,100 రెట్లు పెంచుకుంటుంది. చెరువులో రైతులు పెంచుకుంటున్న చేపలకు వేసిన మేత మొత్తాన్ని ఈ డెవిల్ ఫిష్ తినేస్తుంది. అక్కడితో అయిపోతుందనుకుంటే కథ ఇంకా చాలా ఉంది. ఈ డెవిల్ ఫిష్ మాంసాహారి కూడా. తనకన్నా చిన్న చేపల్ని ఇట్టే మింగేస్తుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆక్వా రైతులు తరలు పట్టుకుంటున్నారు. పెద్దలు కొంతమంది రైతులు చెప్పడం ఏంటంటే ఈ అధికారులే దీన్ని వేసారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అదంతా అదే పుట్టింది. కానీ అది ఎలా వచ్చింది అన్నది పూర్తి అవగాహన మాకు కూడా ఇప్పుడు దాకా లేదు. దానివల్ల మటుకు తీవ్రంగా నష్టపోతున్నాం. ఏ రకంగా అంటే అది ఫుల్గా ఫీడ్ తినేస్తుంది. ఎంత ఫీడ్ వేసినా సరే ఈ చేపల చెరువులో మిగతా చేపలు పెరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోయి ఈ చేపలే ఎక్కువగా ఉత్పత్తి అయిపోతుంది. దానికోసం మేము మందు కొడుతుంటే కూడా అది చావట్లేదు. ప్లస్ అది కాకుండా ఆ మందు వల్ల కింద ఉన్న భూసారం మొత్తం కూడా తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ దెయ్యం చేప కాలువల ద్వారా కొల్లేరులోకి ప్రవేశించి అక్కడి నుంచి పరివాహక ప్రాంత చెరువుల్లోకి వ్యాపిస్తోంది. ఈ చేపను చంపేందుకు ఎన్నో మందులు వాడినా ఫలితం లేకుండా పోతోంది. రైతులు కొన్ని లక్షల్లో చేపల పిల్లల్ని చెరువులోకి దించితే దయ్యం చేప దెబ్బకి అవి వేలల్లో మిగులుతున్నాయి. అంతేకాక ఇవి చాలా మొండివి. భూమి పొరల్లోకి వెళ్లి మరీ బతుకుతాయి. నీరు లేకపోయినా 15 రోజుల దాకా బతకగలవు. వీటి వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. తినడానికి కూడా పనికిరావు. తాము వేసి ఒకేషన్ ఏదైనా పార్టీ కామన్. పార్టీ ఉందంటే అందులో మందు కామన్. మందు తాగక చిందు కూడా కామన్. అదే కామన్ థింగ్ ను కాస్త పబ్లిక్ గా గ్రాండ్ స్కేల్ లో చేయాలంటే కావాలి పోలీస్ పర్మిషన్. కానీ ఆ పర్మిషన్ ని తీసుకోకుండా బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఓ పార్టీ అరేంజ్ చేయడమే ఇప్పుడు వివాదాస్పదమైంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి మరీ కేసు నమోదు చేసే వరకు వెళ్ళింది. ఇక సోషల్ మీడియా వీడియో క్రియేటర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయ్యారు మెహబూబ్. అయితే ఈ పాపులర్ బాయ్ బర్త్డే జూలై 29న. ఇక ఈ సందర్భంగానే తన అన్న తరఫున తమ్ముడు అలీ ఓ ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశాడు. దాదాపు 20 మంది యువతీ యువకులతో ఓ లిక్కర్ పార్టీని ఓ రిసార్ట్ లో ఆర్గనైజ్ చేశారు. తాగారు, ఊగారు, చింతేశారు. రేవ్ పార్టీ అనే రేంజ్ లో ఎంజాయ్ చేశారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. మరి ఈ టాక్ పోలీసుల వరకు చేరటంతో వెంటనే రంగంలోకి దిగారు గట్కేసర్ అంకుశాపూర్ ఎక్సైజ్ పోలీసులు. పార్టీ జరిగిన కాంటినెంటల్ రిసార్ట్ లో సోదాలు నిర్వహించారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని మెహబూబ్ బ్రదర్ అలీతో పాటు రిసార్ట్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. ఆ పార్టీలో దొరికిన మద్యం బాటిల్స్ ని సీజ్ చేశారు. దీంతో బర్త్డే బాయ్ మెహబూబ్ కొత్త చిక్కుల్లో పడినట్టయింది.